మార్కెట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో పాజిటివ్గా ఓపెన్ అయితే రెడ్ క్యాండిల్ ఫామ్ కావడానికి చాలా ఎక్కువ అవకాశం ఉంది. అదే జరిగింది ఈరోజు. కానీ 3 గంటల వరకు ఒక రేంజ్ బౌండ్లో కేవలం 100 పాయింట్ల రేంజ్లోనే రన్ అయ్యి 3 గంటల తర్వాత హఠాత్తుగా డౌన్ తీసుకుంది. ఈ అనాలిసిస్ని డైలీ ఫాలో అవుతున్న వాళ్ళకి ఒక చిన్న అనుమానం వచ్చి ఉండొచ్చు, ఏమిటి ఒక్కొక్క రోజు మార్కెట్ రెండు వైపులా వెళ్ళవచ్చు అని అనాలిసిస్ వస్తుంది ఏమిటి అని. తర్వాత రోజు మీరు గమనించండి, డెఫినెట్గా మార్కెట్ ఆ రెండు వైపులా రన్ అవుతుంది ఆ రోజు, అటు ఇటు రెండు వైపులా. అంటే మనకు అక్కడ ఏదొస్తే అదే అనలైజ్ చేసుకుంటాం, కానీ మనం ప్రత్యేకంగా క్రియేట్ చేయం, ఊహించుకుని చెప్పాం. ఈరోజు అంటే బుధవారం వరకు చూస్తే ఈ నెలలో 9 రెడ్ క్యాండిల్స్, 8 గ్రీన్ క్యాండిల్స్ ఫామ్ అయి ఉన్నాయి. ఇంకా 3 రోజులు ట్రేడింగ్ ఉంది. మార్కెట్ ఈరోజు నిన్నటి కంటే తగ్గి కూడా విక్స్ని పెరగనివ్వకుండా చాలా జాగ్రత్తగా కూల్ చేసుకుంటూ వచ్చి తగ్గించింది. నిన్న 26.66 అయితే ఈరోజు 24.54, అంటే 2 కంటే ఎక్కువ తగ్గింది. అనుకున్న విధంగానే ఈరోజు వీక్ క్యాండిల్ హై కానీ లో కానీ బ్రేక్ చేయకుండా ఆ మధ్యలోనే రన్ అయింది. ఎందువలన అంటే ఇప్పటికే 2 రోజుల్లోనే వీక్ క్యాండిల్ 507 పాయింట్ల రేంజ్ రన్ అయి ఉన్నది. ఇంకొక 100 పాయింట్లు రన్ అయితే చాలు. బుధ, గురు, శుక్రవారాలు 3 రోజులు టైం ఉంది. కాబట్టి 100 పాయింట్ల కోసం 3 రోజులు అవసరం లేదు కదా. అంటే కనీసం 1 రోజు కానీ 2 రోజులు కానీ ఆ క్యాండిల్ మధ్యలోనే రన్ కావాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా ఈరోజు డేలో హెచ్వి కానీ విక్స్ కానీ రన్ కాకుండా ఒక రేంజ్ బౌండ్లో 192 పాయింట్లు మాత్రం రన్ అయింది. 192 పాయింట్లు అంటే రేంజ్ బౌండ్ అంటే మరి ఇప్పుడున్న పరిస్థితికి అదే. ఏ విధమైన న్యూస్ లేకుండా ఉంటే రేపు మార్కెట్ అంటే గురువారం మంత్ ఎక్స్పైరీ రోజు మార్కెట్ ఏ విధంగా ఉండవచ్చో ఒక్కసారి అనలైజ్ చేద్దాం. మంత్లో ఏడిఎక్స్ పైకే ఉన్నది, స్టేజ్ 1 క్లోజ్ అయి ఉంది, అంటే స్టేజ్ 2 రన్ అవుతుంది. దానిలో తేడా ఏం లేదు. కాకుంటే ఈ క్యాండిల్లో బాడీ సైజ్ మాత్రం గ్రాడ్యువల్గా కొంచెం కొంచెం పెరుగుతూ ఉంది. అంటే రాబోయే 3 రోజులు ఏం జరగవచ్చు, లాస్ట్ మంత్ లో కంటే కిందే క్లోజ్ అవుతుందా, ఈ మంత్ వెళ్ళవలసిన టార్గెట్ వెళ్తుందా లేదా. వీక్ లో చాలా ఇబ్బందికరంగా రన్ అవుతూ ఉంది. ఏడిఎక్స్ పైకి వెళ్ళదు, అంటే మార్కెట్ డౌన్ కానివ్వట్లేదు, స్టేజ్ 3కి వెళ్ళడం లేదు. మార్కెట్ని ఇబ్బంది పెడుతున్నది మొత్తం వీకే. ఇప్పటి వరకు లాస్ట్ వీక్ లోపే, అంటే లాస్ట్ వీక్ క్యాండిల్ మధ్యలోనే ఉన్నది, ఇన్సైడ్ క్యాండిలే రన్ అవుతుంది ఇప్పటి వరకు. డేలో ఈరోజు ఒక రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది, అంటే అప్పులో ఓపెన్ అయింది మార్కెట్, గ్యాప్ అప్లో ఓపెన్ అయింది. గ్యాప్ అప్లో ఓపెన్ అయ్యి ఎందుకు ఓపెన్ అయింది, కేవలం ఇండియా విక్స్ని కూల్ చేయడం కోసం ఓపెన్ అయింది. కూల్ చేసుకుంటూ జాగ్రత్తగా 3 గంటల వరకు అదే రేంజ్లో, అంటే మార్కెట్లో ఎలాంటి భయం లేకుండా చేసుకుంటూ వచ్చి విక్స్ని కూల్ చేసుకుని ఒక్కసారి దానికి ఎంతవరకు రావాలో అంతవరకు డౌన్ చేసుకుంది మార్కెట్. స్టేజ్ 1 మాత్రం అదే విధంగా రన్ అవుతూనే ఉంది. అంటే దీన్ని బట్టి చూస్తే ఏమనిపిస్తుంది, రేపు డౌన్లో ఓపెన్ అయితే పైకి రావచ్చు, పైన ఓపెన్ అయితే డౌన్ కావచ్చు, ఇదే అనిపిస్తుంది రేపు కూడా. కానీ రేపు మంత్ ఎక్స్పైరీ. ఆప్షన్స్ ప్రీమియం ప్రకారం ఏ విధంగా ఉంది అని చూస్తే పెరగడానికి అయితే 208 పాయింట్లు అవసరం ఉన్నది, తగ్గడానికి 198 పాయింట్లు అవసరం ఉంది. అంటే దాదాపుగా 2 సమానంగానే ఉంది. అంటే అర్థం ఏమిటి, మార్కెట్ రేంజ్ బౌండ్లోనే ఉండవచ్చు, అక్కడక్కడే తిరగవచ్చు. ఒక డైరెక్షన్ అంటే వన్ సైడ్ తీసుకోవాల్సిన అవసరం అయితే ఆప్షన్ ప్రీమియమ్స్ ప్రకారం అయితే లేదు. ఈ ఆప్షన్ ప్రీమియమ్స్ ప్రకారం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఉంటే రేంజ్ బౌండ్లో ఉండాలి, లేదంటే కంప్లీట్ డౌన్ కావాలి. టార్గెట్స్ ప్రకారం మంత్లో చూస్తే విక్స్ ప్రకారం హై టార్గెట్ కానీ లో టార్గెట్ కానీ 2 రన్ కాలేదు. ఈరోజు 2 రోజుల నుంచి మిస్ అవుతూ వస్తున్నాయి. రేపు కూడా మిస్ అయితే 3వ రోజు. అదేవిధంగా హెచ్విలో కూడా హై టార్గెట్ కానీ లో టార్గెట్ కానీ 2 రన్ కాలేదు. అంటే ఇక్కడ పెండింగ్ విక్స్ ప్రకారం అయితే ఈ రోజుకి అంటే బుధవారానికి 36 పాయింట్లు పెండింగ్ ఉన్నది. హెచ్వి ప్రకారం అయితే సుమారు 25 పాయింట్లు పెండింగ్ ఉంది. రేపటికి విక్స్ ప్రకారం హై టార్గెట్ 17,948, లో టార్గెట్ అయితే 16,655. లో బ్రేక్ చేసుకుని కిందకు వెళ్తే సుమారుగా 154 పాయింట్లు కిందకు వెళ్ళాలి విక్స్ ప్రకారం. అంటే హై టార్గెట్ రావాలంటే ఈరోజు క్లోజింగ్ దృష్టిలో పెట్టుకుంటే 900 పాయింట్ల దూరంలో ఉంది సుమారుగా. లో టార్గెట్ రావాలి అంటే 400 పాయింట్ల దూరంలో ఉన్నది. ఇది ఒక్క రోజులో సాధ్యం కాకపోవచ్చు.
వస్తే శుక్రవారం రావాలి టార్గెట్, లేదంటే ఈ మంత్కు ఈ టార్గెట్ మిస్ చేసినట్టే మార్కెట్. కారణం విక్స్ విపరీతంగా పెరిగిపోవడం వల్ల మార్కెట్కి కూల్ చేసుకోవాల్సిన అవసరం కనిపించింది. ఇప్పుడు కూడా ఈ రోజుకి కూడా హెచ్వి టార్గెట్ కంటే విక్స్ టార్గెటే ఎక్కువ ఉన్నది. 2 రోజులు కంటిన్యూగా విక్స్ టార్గెట్లే ఎక్కువ ఉండటం అనేది చాలా రేర్గా జరుగుతుంది. పొరపాటున విక్స్ టార్గెట్ ఎక్కువ అయింది అంటే వెంటనే 2 రోజులు రివర్స్ చేసుకుంటుంది మార్కెట్. ఇప్పుడు 2 రోజులు కూడా జరగలేదు. రేపు రివర్స్ అవుతుందా? రివర్స్ అవడం అంటే ఏమిటి? భారీగా పెరగాల్సిన అవసరం ఉంటుంది, లేదంటే పూర్తిగా ఒక రేంజ్ బౌండ్లో రన్ అయ్యి 2 రోజులు 3 రోజులు కూల్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. వీక్లో విక్స్ ప్రకారం చూస్తే నిన్నటి హై కానీ లో కానీ, అంటే ఈ వారం హై కానీ లో కానీ బ్రేక్ కావాల్సిన అవసరం లేకుండానే ఈ రోజు అంటే బుధవారం 2 టార్గెట్లు రన్ అయ్యి ఉన్నాయి. అదేవిధంగా హెచ్వి ప్రకారం కూడా రన్ అయ్యి ఉన్నాయి. విక్స్ ప్రకారం టార్గెట్ రన్ కావాల్సిన అవసరం ఉన్నది. హై టార్గెట్ అయితే 17,362, లో టార్గెట్ అయితే 16,832. డౌన్కి అయితే 230 పాయింట్ల దూరంలో ఉంది ఈరోజు క్లోజ్ నుంచి. అప్పుకైతే సుమారుగా 300 పాయింట్ల దూరంలో ఉంది. దాదాపు 2 ఒకటే. పైకి 300 పాయింట్లు వెళ్ళడం కొంచెం కష్టమైన విషయమే. ఒకవేళ టార్గెట్ రావాలి అంటే డౌన్కి రావాల్సిందే. అదేవిధంగా హెచ్వి ప్రకారం చూస్తే హెచ్వి టార్గెట్స్ ఏమో రన్ అయి ఉన్నాయి. ఎందుకంటే విక్స్ టార్గెట్స్ కంటే హెచ్వి టార్గెట్స్ తక్కువ ఉన్నాయి. హెచ్వి టార్గెట్స్ లో టార్గెట్ 16,878 అయితే వీక్లో 16,843 రన్ అయి ఉంది. అదేవిధంగా హై టార్గెట్ 17,316 అయితే ఇక్కడ వీక్ హై 17,351. అంటే 2 టార్గెట్లు రన్ అయ్యే ఉన్నాయి. ఇక్కడ విక్స్ లో మాత్రం 2 టార్గెట్లు రన్ కాలేదు రేపటికి. ఈ రోజుకైతే బుధవారానికైతే కూడా అయితే మాత్రం 2 టార్గెట్లు రన్ అయ్యే ఉన్నాయి. దీని ప్రకారం ఆలోచిస్తే హెచ్వి ప్రకారం రేపటికి టార్గెట్లు రన్ అయ్యే ఉన్నాయి కాబట్టి విక్స్ టార్గెట్లు రన్ కాకపోయినా పెద్దంత ఇబ్బంది ఏం కాదు మార్కెట్కి. అంటే రేపు కూడా వీక్ లో కానీ హై కానీ బ్రేక్ చేయకపోయినా పెద్ద ఇబ్బంది ఉండకపోవచ్చు మార్కెట్కి. ఈరోజు క్లోజ్ 17,063. అంటే ఈరోజు కూడా డే టార్గెట్స్ ప్రకారం ఈ హెచ్వి టార్గెట్ విక్స్ టార్గెట్ మధ్యలోనే క్లోజ్ అయింది. ఏడిఎక్స్ కిందకుంటే ఏ విధంగా క్లోజ్ కావాలో అదే విధంగా క్లోజ్ అయింది. ఏడిఎక్స్ పైకున్నా కూడా నిన్న కూడా ఇదే జరిగింది. రేపటికైతే హెచ్వి ప్రకారం టార్గెట్ 16,936, విక్స్ ప్రకారం అయితే 17,121. మరి ఈ రోజు నిన్న జరిగినట్టు రేపు కూడా జరిగితే ఈ రెండింటి మధ్యలో ఉండాలి. వీక్ ప్రకారం 16,658 కంటే తక్కువలో క్లోజ్ అవుతుంది అనే ఆశ ఇంకా తగ్గిపోయినట్టే. ఎందువల్లంటే ఇంకా 2 రోజులే, గురువారం శుక్రవారం మాత్రమే ట్రేడింగ్ ఉన్నది. ఆ ప్రకారం జరగాలంటే సుమారు 400 కంటే ఎక్కువ పాయింట్లు రన్ కావాలి. ఇది ఈరోజు క్లోజింగ్ దృష్టిలో పెట్టుకుంటే వీక్లో అనేది 16,843. ఇప్పుడు 16,658 కంటే తగ్గాలి అంటే ఇంకా సుమారు 200 పాయింట్లు తగ్గాలి. ఈ వీక్లో కంటే 200 పాయింట్లు తగ్గవచ్చా అంటే తగ్గవచ్చు, తప్పేం కాదు. 100 పాయింట్లు తగ్గితే సరిపోతుంది. కాబట్టి ఈ టార్గెట్ వస్తుందని అనుకోకూడదు. అంటే 16,658, 16,428 మధ్యలో ఈ వీక్ క్లోజ్ అవుతుంది అని మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు. డేలో హెచ్వి ప్రకారం రేపటికి అంటే గురువారానికి రన్ కావాల్సింది ఈ 4 రోజుల్లో 803 పాయింట్లు అయితే హెచ్వి ప్రకారం ఈ రోజుకు రన్ అయింది 778 పాయింట్లు. అంటే ఇంకా కొంచెం పెండింగ్ ఉన్నది. అంటే దాదాపు 25 పాయింట్ల దాకా పెండింగ్ ఉంది ఇంకా. విక్స్ ప్రకారం అయితే 864 పాయింట్లు రన్ కావాలి. రన్ అయింది 778 పాయింట్లు. అంటే రేపు కూడా ఎంతో కొంత రన్ అవుతుంది. కానీ ప్రస్తుతం చాలా తక్కువ రేంజ్ అంటేనే 150-160 పాయింట్ల పైనే. ఇంత ముందులాగా 78 పాయింట్లు కాదు. వీక్లో హెచ్పి ప్రకారం 531 పాయింట్లు రన్ కావాలి రేపటికి యావరేజ్ చూస్తే. ఇప్పటి వరకు రన్ అయింది 507 పాయింట్లు. అంటే ఇంకా ఇక్కడ కావాల్సింది 24 పాయింట్లు మాత్రమే హెచ్పి ప్రకారం. విక్స్ ప్రకారం అయితే 571 పాయింట్లు రన్ కావాలి. విక్స్ ప్రకారం అయితే ఇంకా 64 పాయింట్లు పెండింగ్ ఉంటాయి. అంటే సుమారుగా ఇంకా 100-150 పాయింట్లు, మాక్సిమం 200 పాయింట్లు రన్ అయితే సరిపోతుంది. మంత్లో హెచ్పి ప్రకారం 1100 పాయింట్లు రన్ కావాలి. అది అంటే అర్థం ఏంటి, ఇంకా 115 పాయింట్లు పెండింగ్ అలాగే ఉన్నది టార్గెట్కి. విక్స్ టార్గెట్ కూడా పెండింగ్ ఉన్నది. అంటే ఈ టార్గెట్ వస్తుందా లేదా అనేది ఇప్పటికి కూడా సందిగ్ధంగానే ఉంది. మార్కెట్ మూవ్మెంట్ ప్రకారం వచ్చే అవకాశాలే కనిపిస్తున్నాయి. కానీ విక్స్ చాలా హైగా ఉండటం వలన అది కూల్ చేయవలసిన అవసరం మార్కెట్కి చాలా ఎక్కువ ఉంది. కాబట్టి ఎంతవరకు వస్తుందో కొంచెం డౌట్. F2 199 స్టాక్స్లో కేవలం 17 స్టాక్స్ మాత్రమే
అప్ అప్ ట్రెండ్ లో ఉన్నాయి. అంటే నిన్నటి కంటే కొంత బెటర్. నిన్న 8 స్టాక్సే ఉన్నాయి. ఈరోజు 17 స్టాక్స్ వరకు పెరగడానికి కారణం ఏమిటంటే కొంచెం గ్యాప్ అప్ ఓపెన్ కావడం. ఈ 17 స్టాక్స్ లో ఏడిఎక్స్ పైకున్న స్టాక్స్ 2, ఏడిఎక్స్ కిందకున్న స్టాక్స్ 15. అంటే 199 స్టాక్స్ లో కేవలం 2 స్టాక్స్ మాత్రమే డైరెక్ట్ గా పెరగగలిగే అవకాశం ఉన్నది. అంటే చాలా చాలా ఇంకా డౌన్ కి బలంగానే ఉంది. డౌన్ ట్రెండ్ లో 182 స్టాక్స్ ఉన్నాయి. 182 స్టాక్స్ లో ఏడిఎక్స్ పైకున్నవి 117, ఏడిఎక్స్ కిందకున్నవి 65. అంటే డౌన్ కే ఎక్కువ చూపిస్తుంది. నిఫ్టీ 50లోని 50 స్టాక్స్ లో కేవలం 5 స్టాక్స్ మాత్రమే అప్ ట్రెండ్ లో ఉన్నాయి. 45 స్టాక్స్ డౌన్ ట్రెండ్ లో ఉన్నాయి. అప్ ట్రెండ్ లో ఉన్న 5 స్టాక్స్ అన్నింటిలో కూడా ఏడిఎక్స్ కిందకే ఉంది. అంటే 50 స్టాక్స్ లో ఒక్క స్టాక్ కూడా పెరగగలిగే అవకాశం లేదు డైరెక్ట్ గా. డౌన్ ట్రెండ్ లో 45 స్టాక్స్ లో 22 ఏడిఎక్స్ పైకి ఉంది, 23 ఏడిఎక్స్ కిందకున్నది. ఇక్కడ కూడా డౌన్ చూపిస్తున్నది. ఫ్లాట్ కూడా అంటే సైడ్ వేస్ కూడా కొంత చూపిస్తుంది. బ్యాంక్ నిఫ్టీలో 12 స్టాక్స్ లో అప్ ట్రెండ్ లో 3 ఉన్నాయి, డౌన్ ట్రెండ్ లో 9 ఉన్నాయి. అప్ ట్రెండ్ లో ఉన్న 3 స్టాక్స్ లో ఏడిఎక్స్ కిందకే ఉంది. డౌన్ ట్రెండ్ లో ఉన్న 9 స్టాక్స్ లో 5 ఏడిఎక్స్ పైకి ఉంటే 4 ఏడిఎక్స్ కిందకున్నది. అంటే దీనిలో కూడా కొంచెం డౌన్ చూపిస్తుంది. నిఫ్టీ క్లోజింగ్ ప్రకారం అప్ సైడ్ 9 ఉంటే డౌన్ సైడ్ 40 స్టాక్స్ ఉన్నాయి. ఒక స్టాక్ మారుతి అనేది ఓపెన్ క్లోజ్ ఒకటే కావడం వల్ల ఇక్కడ కౌంట్లోకి రాలేదు. ఈరోజు మార్కెట్ మైనస్ లోనే క్లోజ్ అయింది కాబట్టి దీన్ని పట్టించుకునే అవసరం లేదు. కానీ నిన్న మార్కెట్ మైనస్ లో క్లోజ్ అయ్యి ఇక్కడ మనకు పాజిటివ్ గా చూపించింది. అంటే అర్థం ఏమిటి? పాజిటివ్ గా ఓపెన్ కావచ్చు, లేదంటే పాజిటివ్ గా క్లోజ్ కావచ్చు అనుకున్నాం. అదేవిధంగా ఈరోజు పాజిటివ్ గా ఓపెన్ అయింది. దాదాపు అక్కడ ఎంతవరకు అవసరమో సుమారు అంతే పాజిటివ్ గా ఓపెన్ అయింది. నిన్న ఇక్కడ ఉన్న ఫైర్ ఎంత? అప్ సైడ్ 40, డౌన్ సైడ్ 10 ఉన్నాయి. అంటే ఆ రెండింటికి డిఫరెన్స్ ఎంత ఉంది? 30 ఉన్నది. 30 అంటే సుమారుగా 120 పాయింట్లు పాజిటివ్ గా ఓపెన్ కావచ్చు. అదేవిధంగా సుమారుగా 102 పాయింట్లు ఓపెన్ ప్లస్ లో ఓపెన్ అయింది ఈరోజు మార్కెట్. మంగళవారం నిఫ్టీ మూవ్మెంట్ ప్రకారం ఈరోజు అంటే బుధవారం అప్ సైడ్ టార్గెట్ మాత్రమే వచ్చింది, డౌన్ సైడ్ టార్గెట్ రాలేదు. మనం సోమవారం అనుకున్నాం 2 టార్గెట్లు వచ్చే అవకాశాలు ఈ వారంలో ఇంక ఉండకపోవచ్చు అని మంగళవారం నుంచి. అదేవిధంగా రేపటికి అంటే బుధవారానికి అప్ సైడ్ టార్గెట్ 17,229, డౌన్ సైడ్ టార్గెట్ 17,037. ఈ రెండింటిలో కూడా ఒక టార్గెట్ వస్తుంది అనుకోవచ్చు, లేదంటే 2 రాకపోవచ్చు. ఈ రోజు నిఫ్టీ స్పాట్ అనేది 17,063.25 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ ఫ్యూచర్ 17,067.85 దగ్గర క్లోజ్ అయింది. అంటే రెండింటికి డిఫరెన్స్ కేవలం 4 పాయింట్లకి దగ్గరకే వచ్చింది. డిస్కౌంట్ లో నుంచి మెల్లగా ప్రీమియంలోకి మారింది. రేపు క్లోజింగ్ కాబట్టి డిఫరెన్స్ అనేది చాలా దగ్గరలోకి వచ్చింది. రేపు 2 సమానం అవుతాయి. 20-డే మూవింగ్ యావరేజ్ 50-డే మూవింగ్ యావరేజ్ కంటే తక్కువలోనే ట్రేడ్ అవుతుంది ప్రస్తుతం నిఫ్టీ. కాకుంటే 200-డే మూవింగ్ యావరేజ్ మాత్రం బ్రేక్ కావడం లేదు. బ్రేక్ అయినా కూడా వెంటనే పైకి వచ్చేసింది మన మార్కెట్. ఇప్పుడు ఈ మంత్ టార్గెట్ రావాలి అంటే 200-డే మూవింగ్ యావరేజ్ కంటే తక్కువలో క్లోజ్ కావాలి. అప్పుడు మాత్రమే మంత్ టార్గెట్ వస్తుంది. ఆ విధంగా రావాలంటే ఆ రోజు కదా కొంచెం డౌన్ అయ్యి 200-డే మూవింగ్ యావరేజ్ కంటే కొంచెం తగ్గి అక్కడ క్లోజ్ కాదు. ఆ రోజు ఒక పెద్ద క్యాండిల్ ఫామ్ అవుతుంది. ఆ విధంగా జరగాలి అంటే, లేదంటే 200-డే మూవింగ్ యావరేజ్ కంటే చాలా దూరంలో గ్యాప్ డౌన్ లో ఓపెన్ అవుతుంది మార్కెట్. అంటే ఎవరికి అందనివ్వకుండా. జనరల్ గా జరిగే విషయాలు ఇప్పుడు అవే. ఓవరాల్ గా చూస్తే మార్కెట్ రేపు రేంజ్ బౌండ్ లో ఉండటం కానీ డౌన్ కావడానికి కానీ అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. పైన ఓపెన్ అయితే అంటే పాజిటివ్ గా ఓపెన్ అయితే డౌన్ కావచ్చు, నెగిటివ్ గా ఓపెన్ అయితే పైకి రావచ్చు. ఏదైనా బ్యాడ్ న్యూస్ వచ్చి దాని ప్రకారం స్పందిస్తే అది మార్కెట్ అది వేరే విషయం. కానీ మామూలుగా అయితే ఇప్పుడున్న రన్నింగ్ ప్రకారం, ఇప్పుడున్న మూవ్మెంట్ ప్రకారం చూస్తే శుక్రవారం కొంచెం భారీ డౌన్ ఉండవచ్చేమోనని కొంచెం డౌట్ వస్తున్నది. ఈరోజు దాదాపుగా రివర్స్ మార్కెట్ కంప్లీట్ అయిపోయినట్లే. శుక్రవారానికి అవసరం లేకుండా రివర్స్ మార్కెట్ కంప్లీట్ అయింది అంటే అర్థం ఏమిటంటే శుక్రవారం కొంచెం ఏదో ఇబ్బంది ఏదో జరుగుతుంది గ్యారంటీగా. అది భారీ డౌన్ ఉండే అవకాశాలు ఉన్నాయా? ఉండే అవకాశం కనిపిస్తుంది. మంత్ టార్గెట్ రావాలి అంటే 28వ తారీఖు అంటే సోమవారం కూడా అవకాశం ఉంది. ఆ రోజైనా రావచ్చు. వస్తుందా లేదా అంటే చివరి రోజు వరకు రాకుండా ఉంటే చివరి రోజు వస్తుందని మనం ఎక్స్పెక్ట్ చేయవలసిన అవసరం లేదు. ముందే వస్తే చివరి రోజు వరకు రాలేదంటే ఆగిపోయినట్టే దాదాపుగా. ఇది ఓవరాల్ గా మార్కెట్ పరిస్థితి. ఈ వీడియో ఎంతటితో క్లోజ్ చేద్దాం. ఈ వీడియో ఎవరికైనా ఉపయోగకరంగా అనిపిస్తే వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఈ రోజు చెప్పే విషయమే, కానీ ఎక్కువ మందికి షేర్ చేస్తే
ఈ సబ్జెక్ట్ ఎక్కువ మందికి వెళ్తుంది. సబ్జెక్ట్ మీకు ఉపయోగకరంగా ఉందనిపిస్తేనే షేర్ చేయండి. ఓకే, ఈ వీడియో అంతతో క్లోజ్ చేద్దాం. మళ్ళా రేపటి వీడియోలో కలుసుకుందాం.